ఇప్పుడు ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఏదైతే బీఎస్ అంటున్నారో ఇందులో బీటెక్లో లాగే స్పెషలైజేషన్స్ ఉంటాయా సార్, లేకపోతే ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి సార్? దాదాపు 2 దశాబ్దాలుగా మీరు కూడా కెరీర్ కౌన్సిలర్గా సేవలు అందిస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అవును సార్, అవునండి. బీటెక్లో స్పెషలైజేషన్ ఫస్ట్ ఇయర్ తీసుకుంటారా, తర్వాత తీసుకుంటారా? బేసిక్గా అంటే సిఎస్సి, ఈసీ, ఐటీ, ట్రిపుల్ మెకానికల్ అనేది వాళ్ళు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే నేను కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్లో మాత్రం సిఎస్సికి అంటున్నారు. సిఎస్సి జనరల్గా ఫస్ట్ ఇయర్ అంతా కోర్ కంప్యూటర్స్, సిఎస్సి కోర్ కంప్యూటర్ సైన్స్ చదువుతారు కదా సార్. సిఎస్సి ఏఎంఎల్ నేను తీసుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత నాకు సిఎస్సి ఏఎంఎల్ నచ్చకపోతే ఆ విద్యార్థి ఏం చేయాలి? ఏం చేయలేము, కంటిన్యూ 4 ఏళ్ళు చదవాల్సిందే. కానీ మా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఓకే అటువంటి ఒక ఇబ్బంది పెట్టేటువంటి అంశాన్ని మేము చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఓకే, ఎలా అంటే ఈ 2+2 మోడల్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ 2 ఇయర్స్ యాక్సెంచర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ విశ్వానికి వచ్చి 2 సంవత్సరాలు 40% ఆఫ్ ద సిలబస్ను వాళ్ళు టీచ్ చేస్తారు మా కాలేజీకి వచ్చి. ఓకే ఓకే, అంటే 40%, 80% 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ చేత గైడ్ చేసి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీకి కావాల్సిన స్పెషలైజేషన్స్ ఏవి డిమాండ్లో ఉన్నాయనేటువంటిది అర్థం చేయించిన తర్వాత ఓకే 3వ సంవత్సరం మేము ఆఫర్ చేసినటువంటి స్పెషలైజేషన్స్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, యూఐ యూఎక్స్ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏడబ్ల్యూఎస్ ఇలాంటి ఒక 6 స్పెషలైజేషన్స్ మేము ఇవాళ ఆఫర్ చేస్తున్నాం. ఒకవేళ 2028లో విద్యార్థి స్పెషలైజేషన్ తీసుకుంటాడు, ఆ రోజు ఏదైనా స్పెషలైజేషన్ వచ్చినా కూడా మేము ఆ సర్టిఫికేట్స్ ని మేము ఇండస్ట్రీతో టైప్ లో ఉన్నాం కాబట్టి విద్యార్థికి అప్పటికప్పుడు మళ్ళీ అమీరు పెట్టుకుపోయి ట్రైన్ అవ్వాల్సిన గత్యంతరం లేకుండా విశ్వాన్ని తగు జాగ్రత్తలు ఉస్మానియా యూనివర్సిటీ పెద్దల సహకారంతో మేము ముందుకెళ్తున్నామనే దానికి గర్వంగా చెప్పుకుంటున్నాం.